హాయ్ అండి. హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చింటూ 2079 ఛానల్‌ని ఎవరైతే మొదటగా చూస్తున్నారో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసేయండి. ఈరోజు వచ్చేసి డైలీ లైఫ్ స్టైల్ వ్లాగ్ అయితే నేనైతే అప్లోడ్ అయితే చేస్తున్నాను. మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా కానీ చూస్తున్నట్లయితే స్కిప్ చేయకుండా వీడియోని అయితే చివరి వరకు అయితే చూసేసేయండి. చాలా అయితే బాగుంటుంది వీడియోసు. ఇక్కడ వచ్చేసి నా పేరు వచ్చేసి ప్రమీల అండి. మేము ఇక్కడ నెల్లూరులో ఉంటున్నాము. ఇక్కడ నెల్లూరులో వీడియోస్ అన్నీ మా డే లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది ఏంటనేది చెప్పేసి నేను డైలీ వీడియోలు అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. తప్పకుండా స్కిప్ చేయకుండా అయితే చూసేసేయండి. ఇక్కడైతే మేము ఏం చేస్తున్నామంటే ఇక్కడ 2 అలా అవుతుందండి టైము. ఇక్కడ మేము బుడ్డీలు పెట్టుకొని ఆడుకుంటూ ఉన్నాము. నేను పాప వచ్చేసి మా సిస్టర్ వాళ్ళ పాప అండి. తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. మేమిద్దరం కాసేపు ఆడుకుందామని చెప్పేసి అలాగే వీడియో కూడా తీయాలనేసి అనుకుంటూ ఈ విధంగా వీడియో అయితే షూట్ చేస్తూ ఉన్నాము. వీడియో చివరి వరకు చూసి వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కానీ కొత్తగా కానీ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సపోర్ట్ చేయండి. మీకు కానీ మా వీడియోస్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. నేను 10 డేస్ నుంచి వీడియోలు అయితే పోస్ట్ చేయలేదండి. ఎందుకంటే నేను ఇంతకుముందు కూడా చెప్పాను, కొంచెం గ్యాప్ వచ్చింది. అటు ఇటు నేను అప్పటికి మధ్య మధ్యలో వీడియోలు కూడా పోస్ట్ చేస్తూ ఉన్నాను, పెద్దవి అలాగే చిన్నవి. ఇక్కడ వచ్చేసి ఏంటంటే కొంచెం నాకు ఫోన్ ఇష్యూ అయ్యిందండి. అసలు ఫోను బాగా డ్యామేజ్ అయిపోయింది. ఇప్పుడైతే కొత్త ఫోన్ అయితే తీసుకోవాలి అని అనుకుంటున్నాను. అయినప్పటికి కూడా ఇప్పుడు ప్రజెంట్ మనీ అయితే లేదు కాబట్టి ఇక్కడ నేనైతే ఫోన్ ఇంకా తీసుకోలేదు. ఇదే కొంచెం అలానే పెట్టుకొని ఫోన్ అయితే యూస్ చేసుకుంటూ ఉన్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మను పాప వచ్చేసి ఇక్కడ మేము ఆల్రెడీ బుడ్డీలాట ఆడుతున్నాం కాబట్టి ఇల్లంతా కూడా క్లీన్ చేస్తూ ఉంది. ఇక్కడైతే మా సిస్టర్ వచ్చేసి మా సిస్టర్ అండి, మా సిస్టర్ వాళ్ళ పాప అని చెప్పాను కదా. ఇక్కడ వచ్చేసి మా సిస్టర్ ఇప్పుడే మేడ మీద ఉన్న బట్టలన్నీ తీసుకొని వచ్చేసి అన్ని మడతలు అయితే పెట్టేస్తూ ఉన్నారు. ఈ విధంగా అయితే ఈరోజు ఎన్ని బట్టలు ఉన్నాయో అవన్నీ మడుచుకుంటూ ఇంట్లో ఉన్న వర్క్ అయితే ఈరోజు నేనైతే షూట్ చేశాను. అలాగే మన ఛానల్ని 661 మంది అయితే మన ఛానల్లో చాలా తొందరగా అయితే సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయ్యారండి. ఇదే విధంగా మమ్మల్ని ఎంతో విధంగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా అంటే చాలా థ్యాంక్స్. ఈరోజు వచ్చేసి ఈ విధంగా నేనైతే వీడియో అయితే షూట్ చేశాను. ఇంకా డైలీ అయితే వీడియోలు అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. షార్ట్ వీడియోస్ కన్నా కూడా ఈ లాంగ్ వీడియోస్ డైలీ లైఫ్ స్టైల్ అనేది నేను తప్పకుండా పోస్ట్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నానండి. మీరు కూడా మా వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటనేది తప్పకుండా. ఇప్పుడైతే వచ్చేసి ఇక్కడ నేను చపాతీలు చేద్దామని అనుకుంటూ ఉన్నాను ఈవినింగ్కి. ఇప్పుడైతే పిండి కలిపేసుకోవాలని అనుకుంటూ నేనైతే చపాతీ పిండి కోసం అయితే వెళ్ళాను ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు చపాతీ పిండి అయితే నేను కలుపుకొని వద్దామని చెప్పేసి కిచెన్లోకి అయితే వెళ్ళాను. ఇప్పుడైతే కలిపేస్తే చపాతీలు అయితే చాలా బాగా వస్తాయని, అలాగే స్మూత్గా మెత్తగా వస్తాయని చెప్పేసి ఈరోజు మేము డైలీ చపాతీలే తింటాం కదా, ఈసారి వెరైటీగా మార్చాలనుకుంటున్నాము. ఎందుకంటే పూరీస్ ఎప్పుడైనా 1 ఇయర్కి ఒకసారైనా తినాలనిపిస్తూ ఉంటుంది కదా, అందుకని ఈరోజు మేమైతే పూరీలకైతే ప్రిఫరెన్స్ ఇచ్చామండి. ఇందులోకి వచ్చేసి దోసకాయ చట్నీ చాలా అంటే చాలా బాగుంటుంది కాంబినేషన్. ఒకసారి ట్రై చేయకపోతే మీరు కూడా ట్రై చేసి పూరీల్లోకి తినండి. నచ్చితే తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో తప్పకుండా మాతో కూడా అలాగే షేర్ చేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ ఈవినింగ్ 5:30 అలా అవుతుందండి. ఇక్కడ నేనైతే ఇప్పుడు పూరీలు చేయడానికైతే వచ్చేసాను. ఇక్కడైతే ప్రజెంట్ నేను కొన్ని పూరీలు అయితే చేసేద్దాం అనుకుంటున్నాను. చేసేసి అలాగే తినేసిన తర్వాత మిగతావి చేద్దాము అని అనుకుంటూ ఉన్నాము. ఇప్పుడు కావాల్సిన వరకు చేసేసుకుని తినేద్దాము అని అనుకుంటూ నేనైతే ఇక్కడ ఫాస్ట్గా అయితే నేను పిండి కలిపి పెట్టుకున్నాను కదా. ఇక్కడ నేను ఒక పేపర్ వేసాను. పేపర్ మీద పొడి పిండి కానీ వేసుకొని చేసుకున్నట్లయితే కూడా ఇది కూడా ఒక మంచి టిప్గా అయితే పనిచేస్తుందండి. ఎందుకంటే చాలామంది అరుగు మీద కూడా చేస్తుంటారు కదా, లేదు పేపర్ మీద చేసుకున్నా కూడా అతుక్కోకుండా బాగుంటాయి. అలాగే ఇలా ఒక బౌల్ తీసుకొని రౌండ్గా ఉండేది అలా గుచ్చినట్లయితే షేప్ కూడా బాగా వస్తుంది. అసలు చూడడానికి కూడా పిల్లలు ఉన్న వాళ్ళు కూడా షేప్ చాలా బాగుందని చెప్పేసి
ఇష్టంగా అయితే తింటారు ఫ్రెండ్స్. నా ఐడియా ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. ఇదే విధంగా నేను అన్నీ ఒక పేపర్ మీద అయితే పెట్టుకుంటున్నాను. షేప్ అయితే బౌల్ అంత తీసుకున్నాను. ఇప్పుడు నేను మినిమం 2-3 అలా చేసేస్తూ ఉన్నాను. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయి ఏంటనేది తప్పకుండా మాతో కూడా షేర్ చేసేసేయండి. ఈరోజు మా డైలీ లైఫ్ స్టైల్ వీడియో అయితే ఇదండి. నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను. అలాగే నేను ఈ మధ్య ఎందుకు వీడియోస్ పెట్టడం లేదు అంటే నా ఫోన్ ఎక్కువగా హీట్ వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది రెండింటికి అయితే విడిపోతూ ఉంది. దీనికి ఏమైనా సజెషన్ చెప్పగలిగితే చెప్పండి. ఇది మెకానిక్ దగ్గర ఇస్తే బాగుంటుందా, లేదా ఫెవిక్విక్ ఏమైనా అతికిచ్చి దీన్ని జాయిన్ చేసుకోవచ్చా అనేది కూడా మీ సజెషన్ తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. ఎందుకంటే మీరు ఇచ్చే టిప్స్ మాకు కూడా ఉపయోగపడతాయని చెప్పేసి నేను అనుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా ఈరోజు మా డైలీ లైఫ్ స్టైల్ ఈ విధంగా అయితే గడిచింది. మన ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. పెట్టిన కొద్ది నెలల్లోనే ఇంత మంచి రీచ్ వచ్చింది. ఇదే విధంగా తప్పకుండా మన వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి అలాగే వాచ్ టైం అలాగే సబ్స్క్రైబర్స్ మన ఛానల్లో తొందరగా పెరుగుతారనేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఉన్నాము. అలాగే మీకు ఎలాంటి వీడియోలు కావాలి ఏంటనేది తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అటువంటి వీడియోస్ నేను కూడా మీకు చేసి చూపిస్తాను ఫ్రెండ్స్, ఓకేనా. అలాగే కామెడీ వీడియోస్ కావాలన్నా, ప్రాంక్ వీడియోస్ కావాలన్నా, ఫుడ్ వీడియోస్ కావాలన్నా మీరు, అలాగే కుకింగ్ వీడియోస్ కావాలన్నా మీరు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్లయితే నేను తప్పకుండా మీరు కామెంట్ పెట్టే ప్రతి ఒక్కరికి నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. అలాగే మీకు ఎలాంటి వీడియోలు కావాలో ఏంటనేది కూడా నేను తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను తప్పకుండా అటువంటి వీడియోస్తే నేనైతే మీ ముందుకైతే వచ్చేస్తాను. ఇప్పటి వరకు మన వీడియో చూశారు కదా, మన వీడియో ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేసేయండి. అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మన వీడియోస్ మీకు కానీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసేసేయండి. ఇక్కడ ఫైనల్గా అయితే నేను కొన్ని తినేసిన తర్వాత మిగిలిన పిండితో ఈ విధంగా అయితే మొత్తం అయితే చేసేసాను. ఫైనల్గా ఇప్పుడైతే మేము ఈవినింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా ఈ విధంగా అయితే తినడం అయితే జరిగింది. ఎలా ఉంది ఫ్రెండ్స్ వీడియో? నచ్చిందా? నచ్చితే తప్పకుండా సపోర్ట్ చేసేసేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి పాప అయితే ట్యూషన్కి వెళ్ళాలని చెప్పేసి స్నానం చేసేసి ఇక్కడ రెడీ అవుతూ ఉంది. డైలీ ట్యూషన్కి అయితే వెళ్తుంది. ఇక్కడ వాళ్ళ మమ్మీ వచ్చేసి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే ఈవినింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇచ్చింది తినమని చెప్పేసి. జడ మేము వేస్తానన్నా కూడా వద్దని చెప్పేసి తనంతట తానే జడ వేసుకుంటుందండి. ఇదండి వీడియో. ఎలా అనిపించింది? బాగుందా? నచ్చితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి, సపోర్ట్ చేయండి.